బీసీ నినాదంతో రాజకీయంగా దూకుడు పెంచిన ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ గా బీఆర్ఎస్ కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. పార్టీ బీసీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఇందుకోసం ఆర్డినెన్స్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టింది. ఆర్డినెన్స్ తో బీసీలను మోసం చేస్తుందని ఆరోపించింది. అయితే ఎమ్మెల్సీ కవిత మాత్రం రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసింది. కవిత బీసీ నినాదం తమకు ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్న బీఆర్ఎస్ బీసీ నేతలతో ప్రత్యేక కార్యాచరణకు ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. కవితకు కౌంటర్ గానే ఈ కార్యక్రమాలు ఉంటాయనే చర్చ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. గుడ్ మార్నింగ్ అనుష. బీసీ నినాదంతో ఇటీవల కాలంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద గొంతెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. రీసెంట్ గా తీర్మాన్ మల్లన్న పలు అంశాల్లో ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం బీసీ అంశం మీద. అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా ఇటీవల కాలంలో మీటింగ్ పెట్టారు, ఢిల్లీ దాకా వెళ్లారు, ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు కూడా బీసీ ఉన్నారు కాబట్టి ఆయన కూడా పలు కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించబోతున్నాము, ఆర్డినెన్స్ త్వరలోనే తీసుకురాబోతున్నాం, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయం కూడా ఉంటాయని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ అంశం మీద కొంత వెనుకబడినట్టుగానే కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో ఇంతవరకు బీసీలకు స్థానిక సంస్థల్లో పూర్తి స్థాయిలో ఇవ్వాలి అన్నటువంటి దాని మీద ఎక్కడ కూడా ఆందోళన చేయలేదు, అదేవిధంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేయలేదు. బట్ ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత మాత్రం ఇప్పటికే ఢిల్లీ దాకా వెళ్ళొచ్చారు, హైదరాబాద్ లో ధర్నా చేశారు, వివిధ కార్యక్రమాలు తన జాగృతి సంస్థ ద్వారా చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకే కుటుంబంలో కవిత ఓ పక్క బీసీ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తూ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి విషయం మీద ముందుకెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకబడింది అన్నటువంటి విషయం మీద గ్రహించినటువంటి ఆ పార్టీ ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ అనేది కేవలం తూతూ మంత్రంగా బీసీలను మభ్యపెట్టేందుకే చేస్తున్నాడు అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. ఇందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున బీసీ లీడర్లుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీలు, గతంలో పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్లు, ఇట్లా చాలా మంది వివిధ హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లందరూ కూడా ఈ రోజు ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాలి, ధర్నా చేయాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఉదయం 10-10:30 నుంచి 1 గంట 2 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం పిలుపునిచ్చారు. అంటే దీనికల్లా ప్రధాన కారణం కౌంటర్ గా ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ గానే ఈ కార్యక్రమం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీలో చాలా కాలంగా వినపడుతోంది కవిత బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో మీరెందుకు ఆమెకు చేదోడు వాదోడు ఉండట్లేదు, ఎందుకు ఆమెను కలుపుకొని ముందుకు వెళ్ళట్లేదు అని కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు దాటవేసే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా కవిత పేరు ప్రస్తావన చేయలేదు. అట్లని చెప్పి వాళ్ళు కూడా ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు కానీ ధర్నా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడలేదు. కనుక ఆమె రైలు రోకో కూడా ఈ మధ్య కాలంలో కవిత ఒక నిర్ణయం తీసుకుంది 17వ తారీఖు. బట్ మొన్న దాన్ని ఉపసంహరించుకుంది. ఎప్పుడైతే ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నాము, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇవ్వబోతున్నామని చెప్పిన నేపథ్యంలో ఆమె కొంచెం సంబరాలు జరుపుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కొంతమంది సంబరాలు జరుపుకున్నారు. అయితే కవిత సంబరాలు చేసుకోవడం పట్ల బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ఆగ్రహించింది, దిష్టి బొమ్మలు దగ్ధం చేసింది. కేవలం బీసీలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తుందని కూడా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ కవిత ఎలా సంబరాలు జరుపుకుంటుందని అని కూడా వాళ్ళు కొంతమంది చిట్చాట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ ఏదైనా కూడా ఒకే పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆమె బీసీ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లడం, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు స్వాగతించడం చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం దానికి క్వైట్ అపోజిట్ గా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రోజు ధర్నా చౌక్ లో కార్యక్రమానికి తీసుకుంది. ఇది పూర్తిగా కవిత కౌంటర్ గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. బట్ ఏదైనా కూడా పార్టీలో ఒక క్లియర్ కట్ గా అర్థమవుతోంది
ఎవరిది వాదే యమునా తీర్ అన్నట్టుగా నరేందర్, అయితే కవితపై తీర్మర్మల్లన చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. కానీ ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ నేతలు ఒకరు కూడా స్పందించలేదు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పూర్తిగా దూరం పెట్టింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తోంది. ఎందుకంటే మల్లన్న బీసీ ఉద్యమం కోసం చాలా కాలం నుంచి ఫైట్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆయన జైరాబాద్ లో మాట్లాడినటువంటి మాటలు ఏదైతుందో, ఎమ్మెల్సీ కవితను ఉటంకిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఏదైతుందో అది ఖచ్చితంగా తమను కించపరిచేలా ఉన్నాయని కూడా కవిత పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. దాని తర్వాత కంప్లైంట్ చేసింది, గుత్తా సుఖేందర్ దాకా వెళ్ళింది, ఆఫీస్ దాకా వెళ్ళి అద్దాలు పగలగొట్టే దాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలో కవితను టార్గెట్ చేసి మల్లన్న ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో దానికి కౌంటర్ గా కనీసం బీఆర్ఎస్ నుంచి మళ్ళీ రివర్స్ కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టలేదు. కనీసం మల్లన్న దిశబొమ్మ లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు వాస్తవానికి ఎవరైనా పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడితే. కానీ ఇంతవరకు మల్లన్నకు యాంటీగా ఒక్క కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, సైలెంట్ గా ఉంది. కనీసం మల్లన్న మీద యాంటీ చేయకపోయినా కూడా కవితకు అండగా కనీసం ఏ కార్యక్రమం చేయలేదు. ఇలా చేయాల్సింది కాదు అనేటువంటి విషయాన్ని కూడా కనీసం ట్వీట్ కూడా కేటీఆర్ చేయలేదు, హరీష్ రావు కనీసం స్పందించలేదు, కనీసం ఫోన్ లో కూడా కవితను పరామర్శించకపోవడం పట్ల ఖచ్చితంగా పార్టీలో చాలా క్లియర్ కట్ గా ఒక మెసేజ్ అయితే అర్థమవుతుంది. ఎవరు కూడా కవితకు సపోర్ట్ ఉండకూడదు అనేటువంటి మెసేజ్ అయితే వెళ్లిపోయింది. కనుక మనం చూసాం నిన్న మహిళా కమిషన్ చైర్మన్ దగ్గరికి కూడా కొంతమంది మహిళా లీడర్లు వెళ్లారు. కవిత మాత్రం ఇంట్లోనే ఉంది. బట్ మిగతా చాలా మంది మహిళా లీడర్ జాగృతి వాళ్ళు వెళ్లి కంప్లైంట్ చేశారు. అక్కడికి కూడా ఎవరు కూడా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ, మాజీ ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి మహిళలు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ కానీ వీళ్ళెవ్వరు కూడా కవితకు సపోర్ట్ గా వెళ్ళలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. అందుకే అర్థమవుతుంది కవితను దూరం పెట్టారు అనేటువంటి సంకేతాలు అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అందుకనే ఎమ్మెల్సీ కవిత తన సొంత ఎజెండాతో ఆమె ముందుకెళ్తోంది జాగృతి ద్వారా. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా బీసీ ఉద్యమాన్ని మరో రకంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కనుక ఎవరికి వాళ్ళే అన్నట్టుగా బీసీ లైన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ లో రెండు వర్గాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు క్యాడర్ కూడా, కార్యకర్తలు కూడా ఎవరి వైపు ఉండాలో అర్థం కాని తలనొప్పిగా మారింది. ఎందుకంటే పార్టీ బాస్ ఆదేశిస్తే గానీ ఏ నిర్ణయమైనా, ఏ కార్యక్రమం అయినా తీసుకోరు కింద ఉన్నటువంటి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా. కనుక ఇప్పుడు కవిత విషయంలో కూడా ఆమెకు సపోర్ట్ గా మాట్లాడాలని ఎవరైనా మీడియా మాట్లాడినా కూడా దూరం జరిగే పరిస్థితి వచ్చింది. బట్ చూడాలి ఇది ముందు సర్దుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.